ఓపెన్ టాక్కి స్వాగతం. అంబటి రాయుడు గతంలో వైసీపీ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. చేరిన 3 రోజులకే పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఎందుకు వచ్చాడు అనే దానికి కూడా ఆఫ్ ద రికార్డు కొన్ని అయితే ఉన్నాయి. ఏదైతే పార్టీలో గుంటూరు టికెట్ అడిగాడో దానికి 120 నుంచి 150 కోట్లు డిమాండ్ చేశారని, తాను ఇవ్వలేను అన్నానని చెప్పి ఆ టికెట్ను వేరొకరికి కేటాయించారని చెప్పి వార్తలు కూడా నడిచాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే అంబటి రాయుడు లాంటి వ్యక్తి 6 నెలల నుంచి వైసీపీలో చేరతాడని ఊహాగానాలు ఉన్నాయి. అలాగే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడని ఊహాగానాలు ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే చివరి సెకండ్లో చేరటం కూడా జరిగింది పార్టీ కండువ జగన్మోహన్ రెడ్డి చేత కప్పించుకుని. బట్ 3 నెలల ముచ్చటగానే 3-4 రోజుల్లోనే ఆ తత్వం బోధపడింది. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే తరువాత తాను బయటికి వెళ్ళడానికి కూడా ఒక కారణం కూడా చెప్తూ ILT20 ఆడబోతున్నానని దుబాయ్లో, కాబట్టి తాను కొన్ని రోజులు రాజకీయంగా దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పి ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అయితే మొదటి ట్వీట్ అంబటి రాయుడు పెట్టాడు, నేను వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, ఇక పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంబటి రాయుడు ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్కి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దేశవ్యాప్తంగా కూడా అంబటి రాయుడికి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఏమి రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, ప్రముఖ క్రీడాకారుడు, కాబట్టి జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి కాబట్టి అతను ట్వీట్కి భారీ రెస్పాన్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఆశాంతం డ్యామేజ్ అయ్యే పరిస్థితి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీలో ఒక వ్యక్తి 3 రోజులు కూడా నిలబడలేదు, అది కూడా ఇలాంటి క్రీడాకారుడు రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకున్నవాడు 3 రోజులు కూడా ఉండలేదు అంటే పార్టీలో ఏం జరుగుతుందో అనే అనుమానాలు అందరికీ కలిగినాయి. సో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికే ఈ టోర్నమెంట్ ఆడుతున్నట్టుగా వైసీపీయే ఒక ట్వీట్ కూడా పెట్టించింది అనుకోండి. సరే, టోర్నమెంట్ ఆడినప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగకూడదని ఏమీ లేదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేనే లేదు. అయినప్పటికీ కూడా తరువాత డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి ఎదురుదాడికి దిగింది వైసీపీ. వాళ్ళు చేసింది కప్పిపుచ్చి ఎదురుదాడికి దిగింది. ఏమని? తాను ఆడుకోవడం కోసం బయటికి వెళ్ళిపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద రుద్దుతారా? ఆయన వెళ్ళిపోవడానికి మాకు ఏంటి సంబంధం? తన పొలిటికల్ కెరీర్ని పక్కన పెట్టింది కేవలం గేమ్స్ కోసమే అని చెప్పి రకరకాల విమర్శలు వైసీపీ అధికారిక పేజీలో కూడా చేశారు. పైగా ఈ విషయాన్ని బయటపెట్టిన ఏదైతే 3 రోజులు కూడా పార్టీలో ఇమడలేకపోయాడు అంబటి రాయుడు అని చెప్పి ఈ వార్తలు రాశారో వాళ్ళ మీద విషయం చెప్పటం, ముఖ్యంగా రామోజీరావు మీద, అలాగే ABN మీద, అలాగే TV5 మీద ఇష్టం వచ్చినట్టుగా విషయం చెప్పటం. అసలు వెళ్ళిపోయిన విషయం ఏంటనేది చెప్పలే. ఒకవేళ పొరపాటున అంబటి రాయుడు చెప్పుండే తలకాయ ఎక్కడ పెట్టుకునేవాళ్ళు వీళ్ళు, నన్ను డబ్బులు అడిగారు అందుకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చానా అని ఒక ముక్క చెప్పుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు వైసీపీ పార్టీకి. సరే, ఆయన చెప్పకపోయినా జరిగింది అదే. తర్వాత పవన్ కళ్యాణ్ కలిశాడు. మరి ఇందాక చెప్పిన లాజిక్ ఏమైపోయింది? తను గేమ్స్ కోసమే, ఆడుకోవడం కోసమే రాజకీయాల నుంచి బయటికి వెళ్తే మరి పవన్ కళ్యాణ్ ఎలా కలిశాడు? జనసేనలో కొనసాగబోతున్నట్టుగా ఎలా చెబుతున్నారు? మరి అప్పుడు అది పొలిటికల్ పార్టీ కాదా? అప్పుడు తను ఆడుకోవడానికి అడ్డురాదా? కేవలం ఏంటంటే ప్రజలను పక్కదారి పట్టించడానికి, అలాగే జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేయడం కోసం వైసీపీ ఆడిన దొంగ నాటకాలు. అయితే అంబటి రాయుడు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాడు, నా ఐడియాలజీ వేరు, వైసీపీ ఐడియాలజీ వేరు. అంటే నా విధానాలు, నా ఆలోచనలు వేరు, వైసీపీ ఆలోచనలు వేరు. బహుశా ఈయన ఆలోచన ఏంటంటే ప్రజలకు ఎంతో కొంత చేయాలనే ఉద్దేశం ఉండుంటుంది, కానీ అక్కడేంటి ఎంతో కొంత సంపాదించాలనేది వాళ్ళ ఐడియాలజీ. నేను ఐడియాలజీ వేరని చెప్పాడు. వేరేంటో కూడా నేను చెప్తా చూడండి. వైసీపీ ఐడియాలజీ ఏంటి? వచ్చిన వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయాలా, సీటు తీసుకోవాలా, అది వైసీపీ ఐడియాలజీ. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళడం వీళ్ళ ఉద్దేశం కాదు. సరే, ఏదో పార్టీ సపోర్ట్ తీసుకుని ప్రజలకు ఎంతో కొంత చేయాలనేది వీళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ అందుకనే ఆ ఐడియాలజీకి నా ఐడియాలజీకి కుదరలేదు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. అలాగే కొంతమంది మిత్రులు, కుటుంబ సభ్యులు నాకు ఒక సలహా ఇచ్చారు, ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసి చూడు, ఆయన ఐడియాలజీ కూడా ఒకసారి నీ ఐడియాలజీకి దగ్గరగా ఉంటుంది.
అని చెప్పి కొంతమంది సలహా ఇస్తే వెళ్ళి కలిశాడు, చాలాసేపు మాట్లాడాడు. ఎస్, ఆయన ఐడియాలజీ నా ఐడియాలజీ సరిపోలింది, దగ్గరగా ఉందని చెప్పి అదే అంబటి రాయుడు మళ్ళీ సోషల్ మీడియా వేదిక కూడా చెప్పడం జరిగింది. అంటే మీ పార్టీలో డబ్బులు కట్టలేదని చెప్పి టికెట్ వేరొకరికి ఇచ్చేశారు. వాస్తవం ఏంటంటే గుంటూరు టికెట్ని అంబటి రాయుడికి ఇస్తామని ఆశ పెట్టారు. పార్టీ తీర్థం పుచ్చారు, కండువా కప్పారు, తీర్థం పుచ్చుకున్నాడు. బట్ తరువాత డబ్బులు డిమాండ్ చేస్తే తాను కట్టలేను అన్నానని, అంత ఇవ్వలేను అన్నానని ఆ టికెట్ని నిర్మోహమాటంగా వేరొకరికి కేటాయించేసామని చెప్పారంట. దాంతో మనస్తాపం చెందిన అంబటి రాయుడు బయటకు వచ్చాడు. ఇది ఆఫ్ ద రికార్డు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారం. నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా కల్లిబొల్లి మాటలే. టోర్నమెంట్ కోసం పార్టీలో చేరిన 3 రోజుల తర్వాత టోర్నమెంట్ గుర్తొచ్చిందా? అప్పుడు దాకా గుర్తు రాలేదా? కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఆడిన నాటకం. సో నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ అంబటి రాయుడే స్వయంగా గెలిచాడు చూడండి. కలవటమే కాదు, తాను పాలిటిక్స్లో కొనసాగాలి అనుకుంటున్నట్టుగా చెప్పాడు. అలాగే పవన్ ఆలోచనలు కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి తనకు బాగా నచ్చాయని, సో భవిష్యత్తులో కొనసాగుతానని కూడా దాదాపుగా అంబటి రాయుడే చెప్పడం జరిగింది. ఇదే అంబటి రాయుడు గతంలో నేను ILT20 దుబాయ్లో జరగబోతుంది, దాంట్లో ఆడటం కోసం బయటకు వచ్చానని చెప్పిన సంగతి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది వైసీపీ ఒత్తిడి మేరకు పెట్టిన ట్వీట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ చేసే ట్వీట్ ఇది ఇక్కడ ఉంది చూడండి. ఐ హ్యావ్ డిసైడ్ టు క్వైట్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఈ డ్యామేజ్ను కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు పెట్టించిన ట్వీటే నేను టోర్నీ ఆడబోతున్నాను, దుబాయ్ టోర్నీ, అందుకని బయటకు వచ్చానని చెప్పి పెట్టించారు. మరి ఈ దుబాయ్ టోర్నీ ఆడే వ్యక్తి దాని నుంచి బయటకు వస్తే ఈ దీంట్లో ఎలా చేరాడు? లాజిక్ ఉండాలి కదా కనీసం. అందులో నుంచి బయటకు వచ్చాడు ఆడటానికి, ఓకే. మరి ఆడే వ్యక్తి ఇందులో ఎలా చేరాడు? కనీసం లాజిక్ ఉండాలి కదా. దీనికి వైసీపీ అధికారిక పేజీలో ఇష్టం వచ్చిన రాతలు అవి కూడా చూపిస్తా చూడండి. ఇదిగో వైసీపీ అధికారిక ట్విట్టర్ పేజీలో ఇక్కడ చూడండి, ఇష్టం వచ్చిన రాతలు. ఇది వాస్తవం, తెలుసుకో రామోజీ అంట. ఎవరు రాసింది? ఇది రాయించింది ఎవరు? సజ్జల భార్గవరెడ్డి. సజ్జల భార్గవరెడ్డికి తెలుసో లేదో, మీ అయ్య కూడా ఈనాడులో పనిచేసి వచ్చాడు. మీ అయ్య సజ్జల రామకృష్ణారెడ్డి జీవితం ఎక్కడ మొదలైంది అయ్యా అంటే ఈనాడులో మొదలైంది. ఈనాడు కంటే ముందు ఎందులో చేసినట్టు ఉన్నారులే, కానీ ఈనాడులో కూడా మీ అయ్య చేశాడు. సో ఆ విషయం తెలుసుకో. అలాంటిది నువ్వు రామోజీరావు గురించి, రామోజీరావుకి పాఠాలు నేర్పే స్థాయికి వచ్చావా? రామోజీరావుకే పాఠాలు నేర్పే స్థాయికి వచ్చావా? ఇది వాస్తవం అంట. ఏంటి వాస్తవం? ILT20లో ఆడబోతున్న రాయుడు ముంబై ఎమిరేట్స్ తరపున సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆటగాళ్లకు రాజకీయ సంబంధాలు నిషేధం అంట. మరి రాజకీయ సంబంధాలు నిషేధం అయితే జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ అట్టు గెలిచాడు. మరి ఇప్పుడు అడ్డురాదా రాజకీయ నిషేధం? రాజకీయ నిషేధం ఇప్పుడు అడ్డురాదా? ఇనేవాడు ఉంటే నువ్వు చెవులో ఎన్ని పూలైనా పెడతావు. రాజకీయ సంబంధాలంట. అందుకే వైఎస్ఆర్సీపీకి రాజీనామా అంట ట్విట్టర్లో స్పష్టం చేసిన రాయుడు అంట. అందుకే రాజీనామా చేశాడంట. చెప్పిన మాట వాస్తవమే, తాను టోర్నీ ఆడాలనుకుంటున్న మాట వాస్తవమే, చెప్పిన మాట వాస్తవమే. అదే సందర్భంలో పార్టీలో చేరిన 3 రోజులకే టోర్నీ ఎలా గుర్తొచ్చింది? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? ఇప్పుడు ఏదైనా ఒక 6 నెలల్లో ఏడాదో తర్వాత అనుకో, అది వేరే విషయం. టోర్నీ అనేది మూడు రోజుల ముందు ఫిక్స్ చేసింది కాదు కదా. దుబాయ్ టోర్నీ అనేది ఇప్పటికిప్పుడు ఫిక్స్ చేసింది కాదు కదా. అంబటి రాయుడు మీ పార్టీలోకి వచ్చాక ఆల్రెడీ ఉందని తెలుసు కదా, తెలిసే మీ పార్టీలో చేరాడు కదా. మరి ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి జనసేన పార్టీలోకి ఎలాగెళ్ళాడు? అక్కడ అడ్డు రావట్లేదా పొలిటికల్ కెరీర్కి? అప్పుడు ఆడటానికి పొలిటికల్గా అడ్డు రావట్లేదా? కాబట్టి వైసీపీ విషయం చెమ్మటం ఇది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాగా రామోజీరావు మీద, లేకపోతే ABN రాధాకృష్ణ మీద, లేకపోతే TV5 మీద విషయం చెమ్మటం వీళ్ళకి అలవాటుగా మారింది. మొత్తానికి ఏది ఏమైనా అంబటి రాయుడు 2 షాకులు ఇచ్చాడు. ఒకటి పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక షాక్ ఇచ్చాడు. రెండోది ఆ పార్టీలో ఉండాలంటే నా ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ, నా సిద్ధాంతాలు ఆరు సిద్ధాంతాలు వేరు కాబట్టి నేను ఆ పార్టీలో ఎమడలేను అని చెప్పి స్వయంగా అంబటి రాయుడే చెప్పాడు. సో ఇది ఒక రెండో షాకు. అంటే చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు. అంటే ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీని కలిశాడు అంటే ఖచ్చితంగా ఆ పార్టీలో విధానాలు సిద్ధాంతాలు నచ్చక లేదా అవమానాలు పడితేనో వేరొక వ్యక్తి పార్టీలోకి వెళ్తాడు. పోనీ తినేమన్నా రాజకీయ స్వలాభం కోసం వెళ్ళాడంటే పెద్ద పార్టీయే వైసీపీ పార్టీ. అలాగైతే వైసీపీ పార్టీలోనే కొనసాగాల. కానీ చిన్న పార్టీ అయినటువంటి జనసేనలోకి వెళ్ళాడంటే తను రాజకీయమే పరమావధిగా భావించి ఏమి వెళ్ళా, ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. దానికోసం వైసీపీలోకి వెళ్ళాడు. బట్ అక్కడ సిద్ధాంతాలు కుదరలా. తన సిద్ధాంతాలు జనసేనలో కుదిరినాయి కాబట్టి అక్కడి నుంచి కొనసాగాలనుకుంటున్నాడు. సో జరిగిన వాస్తవం ఇది. వైసీపీ పార్టీలో ఎమ్మడాలంటే ఒకటే ఉండాలా, డబ్బు ఉండాలా. అది మీరైనా ఎమ్మడొచ్చు, నేనైనా ఎమ్మడొచ్చు. ఒక 100 కోట్లు 150 కోట్లు డిపాజిట్ చేస్తే ఎవరికైనా సరే ఎంపీ టికెట్ వస్తుందో, 30-40 కోట్లు డిపాజిట్ చేస్తే ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. సో ఏంటంటే ఇది ఒక వ్యాపారంలాగా మారింది వైసీపీ పార్టీలో. ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిచేది దాని గురించే.
సో ఈ విధంగా మొత్తానికి ఏది ఏమైనా అంబటి రాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక షాక్ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. దీంతో ఒక విషయం స్పష్టమైంది. వైసీపీ పార్టీలో ఉండాలి అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కానే కాదు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఆ పార్టీలో సీట్లు ఉంటాయి, ఆ పార్టీలో టికెట్లు ఉంటాయి అనే విషయం అంబటి రాయుడు ఉదాంతం ద్వారా మరొకసారి బయటపడింది.